ఒకసారి అలాగే హోల్డ్ లో ఉండండి. ఇటు ఏదైతే రియాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారో సో అనంతరం కూడా ఆయనని ఎన్కౌంటర్ చేసి మృతి చెందాడో. ప్రస్తుతం రియాజ్ హాస్పిటల్లో మృతదేహం అయితే ఉంది. సో అక్కడ ఉన్న సంఘటనని పరిశీలించేందుకు కూడా ప్రస్తుతం నిజామాబాద్ సిపి కూడా అక్కడికి చేరుకొని అక్కడ అన్ని విషయాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ఎన్కౌంటర్ కి సంబంధించి కూడా అన్ని వివరాల్ని ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్న విజువల్స్ ని అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే సిపి చేరుకున్నారు. ఇటు రియాజ్ పై అయితే ఇటు పోలీస్ శాఖ కాల్పులు జరిపింది. ఇటు పోలీసుల కాల్పుల్లో అయితే రియాజ్ మృతి చెందాడు. ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేసిన అనంతరం కూడా ఇటు రియాజ్ కోసం అయితే పోలీసులు అనేక కోణాల్లో అయితే అతని కోసం దర్యాప్తు చేశారు. అనంతరం నిన్న ఎట్టకేలకైతే రియాజ్ పోలీసులకు చిక్కాడు. అనంతరం కూడా ఇటు పోలీసులకు చిక్కిన అనంతరం కూడా పోలీసులపై కూడా అతను దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో రియాజ్ కి అయితే పలు గాయాలయ్యాయి. గాయాలైన నేపథ్యంలో కూడా పోలీసు అధికారులు అయితే ఇటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రియాజ్ ను తీసుకెళ్లారు చికిత్స కోసం. అనంతరం ఇవాళ ఉదయం ఇటు హాస్పిటల్ నుంచి మళ్ళీ పారిపోయేందుకు కూడా రియాజ్ ప్రయత్నించాడు. సో ప్రయత్నించిన అనంతరం కూడా ఇటు పోలీసులు వాళ్ళ రక్షణ కోసం అయితే రియాజ్ పై అయితే కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న విధుల్లో ఉన్న మరొక కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకొని కూడా రియాజ్ వారిపై కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉండగా కూడా ఇటు పోలీసులు అయితే కాల్పులు జరిపారు. మొత్తానికి ఇటు రియాజ్ ఎన్కౌంటర్ అయితే ఇటు హాస్పిటల్లో జరిగిందని చెప్పుకోవాలి. నిన్న పోలీసులు అయితే రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఎన్కౌంటర్ కి ముందు రోజు ఇటు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు రియాజ్ ని పోలీసులు ఏ విధంగా పట్టుకున్నారు అనే దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇవాళ ఈ ఘటన జరిగిన అనంతరం కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే సిపి చేరుకున్నారు. అటే మృతదేహం కూడా ప్రస్తుతం రియాజ్ మృతదేహం అదే హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో ఇటు అక్కడ జరిగిన సంఘటనకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సిపి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం కూడా రియాజ్ ని ఎన్కౌంటర్ ఎందుకు చేశారు, ఎన్కౌంటర్ చేయాల్సిన కారణాలు ఏంటి అనే విషయాలను కూడా మరికొద్దిసేపట్లో అయితే సిపి మీడియా ముందు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కూడా మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి లైవ్ లోనే అందుబాటులో ఉన్నారు. నగేష్, మనం చూస్తున్నాం ఈ ఘటనకి మొత్తానికి కూడా అంటే రియాజ్ కోసం ఎప్పుడైతే ఇటు కానిస్టేబుల్ ని హత్య చేస్తారో అప్పటి నుంచి కూడా అతని కోసం అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అనంతరం ఇవాళ కానిస్టేబుల్ ఇటు పోలీసుల అదుపులో ఉన్న అనంతరం కూడా ఎన్కౌంటర్ కు గురయ్యాడు. కాబట్టి ఇటు రియాజ్ కథ మొత్తానికి ముగిసినట్లే అనుకోవచ్చా? సో రియాజ్ నిందితుడు రియాజ్ అయితే ఇటు పోలీసులు ఎన్కౌంటర్ లో హత్య కాబడ్డాడు. సో దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి లైవ్ లోనే అందుబాటులో ఉన్నారు. నగేష్, కొన్ని సెకండ్స్ క్రితం మనం కూడా డీజీపీ శివేందర్ రెడ్డితో మాట్లాడాం. శివేందర్ రెడ్డి కూడా తన తీవ్రమైన ఆవేదనను వెలిబుచ్చాడు. ఎందుకంటే పోలీసులు నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు తమను తామే రక్షించుకోలేని పరిస్థితి కల్పించాడు రియాజు వాళ్ళ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. నేర చరిత్ర చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ రియాజును పట్టుకునే క్రమంలో ప్రమోద్ని గుండెల్లో పొడిచి చంపాడంటే రియాజు చంపే విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పి శివేందర్ రెడ్డి చెప్పాడు. ఇవాళ ఉదయం అంటే దాదాపు ఒక గంట క్రితం 4వ ఫ్లోర్లో జీజీఎస్లో రియాజ్కు దాదాపుగా 3-4 కానిస్టేబుల్ ఏఆర్ వాళ్ళు చుట్టుపక్కల నిలబడి ఉన్నారు. కానీ రియాజ్ మాత్రం తన నేర ప్రవృత్తిని ఏమాత్రం మార్చుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్నును తీసుకొని ఆ కానిస్టేబుల్ పైనే ఫైర్ చేయడానికి అంటే పొడవడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించాడు. మరో 2-3 కానిస్టేబుల్ మళ్ళీ రియాజ్ను ప్రతిఘటించే ప్రయత్నం చేసిన రియాజ్ను మాత్రం వాళ్ళందరినీ చెల్లాచెదురుగా నెట్టిపడేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు గన్ ఓపెన్ చేసి ఫైర్ చేయాల్సిన దుస్థితిని రియాజే కల్పించుకున్నాడు. రియాజ్ ఎన్కౌంటర్ అని చెప్పి కూడా డీజీపీ శివేందర్ రెడ్డి ధృవీకరించాడు. అందుకే రియాజ్ నేర చరిత్ర కూడా గతం నుంచి చూస్తే కనుక తను అంటే దొంగతనాలు కానీ చైన్ స్నాచింగ్లు కానీ
ప్రజల్ని తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లడం కానీ రకరకాల ఇష్యూల్లో నేర ప్రవృత్తి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం ప్రమోద్ తన తోటి కానిస్టేబుల్తో సహా రియాజ్ని పట్టుకునే క్రమంలో కూడా పట్టపగలే నడి రోడ్డు పైన ఇష్టం వచ్చిన రీతిలో గుండెల్లో పొడిచి చంపడం అంటే మామూలు విషయం కాదు. సాయి చైతన్య కూడా తను మీడియాకు మాట్లాడే క్రమంలో కూడా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఏమాత్రం రియాజ్ని ప్రతిఘటించలేకపోయారు. ఒక కానిస్టేబుల్ని చంపుతున్న క్రమంలో, పోలీసులు చంపుతున్న క్రమంలో కనీసం దగ్గరికి వెళ్ళి రియాజ్ను కొట్టే ప్రయత్నం కానీ నెట్టివేసే ప్రయత్నం కానీ చేయలేకపోయారు. అంటే ప్రజల ముందే ఒక పోలీస్ ప్రాణాలను కోల్పోయాడని చెప్పి కూడా తీవ్రమైన ఆవేదన వెలిబుచ్చాడు. ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ అనేది కఠినంగా ఉండాలనేది రియాజ్ ఇచ్చిన సందేశంతో అర్థమవుతుంది. రియాజ్ తను పట్టుకునే రెండవసారి కూడా ఆసిఫ్ అనే వ్యక్తిని మళ్ళీ చంపబోయాడు. అంటే రియాజ్కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. కేవలం దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, బైకు దొంగతనాలు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అమ్మడం, తను జల్సాలకు ఈ డబ్బులు వాడుకోవడం, నేర ప్రవృత్తిని ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకున్నాడు. కానీ నిన్న రియాజ్ను కాపాడడానికి కొంతమంది వ్యక్తులు తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు. రియాజ్ ఎన్కౌంటర్ అంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. కానీ నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య తన స్టేట్మెంట్ని బయటకు పెట్టాడు. తాను రియాజ్ను ఎన్కౌంటర్ చేయలేదు, రియాజ్ను కేవలం అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీస్ వెహికల్లో కూర్చున్న సందర్భంలో కూడా ఒక ఫోటోని బయటకు రిలీజ్ చేశాడు. కానీ అదే రియాజ్ ఇవాళ దీపావళి టపాసుల రోజు నరకాసుర చతుర్దశి జనరల్గా అంటుంటారు. నరకాసురుని చంపడానికి కోసం ఎలా జరిగిందో అలాంటి ఇష్యూనే పోలీసులు క్రియేట్ చేశారు. ఇవాళ రియాజ్ను చంపి దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పి పోలీసులకు ఒక మెసేజ్ ఇచ్చిన విధంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందని కూడా